హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఇవైతే స్లర్ప్ ఫామ్ నుంచి మిల్లెట్ నూడిల్స్ అండి. ఇందులో మైదా అస్సలు యూజ్ చేయరు. నార్మల్గా నూడిల్స్ అంటే జంక్ ఫుడ్ అంటాం కదండి, కానీ ఈ నూడిల్స్ అయితే చాలా హెల్తీ. ఎందుకంటే ఈ నూడిల్స్ని మిల్లెట్స్తో ప్రిపేర్ చేస్తారు. ఈ నూడిల్స్ అయితే అబౌట్ 2 years పిల్లల నుంచి ఇవ్వచ్చండి. నేను మా లక్కీ కోసం ఈ నూడిల్స్ని తెప్పించాను. ఈ నూడిల్స్ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఫస్ట్ కడాయిలో వాటర్ తీసుకున్నానండి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత నూడిల్స్ అందులో యాడ్ చేసేసుకొని స్మాల్ పీసెస్ లాగా కాస్త కట్ చేసుకొని ఈ నూడిల్స్ని బాగా కుక్ చేసుకోవాలి. నూడిల్స్కి మంచి సాఫ్ట్ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఈ నూడిల్స్ని మనం వాటర్లో నుంచి వడకట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక కడాయిలో కాస్త వాటర్ తీసుకొని స్లర్ప్ ఫామ్ మసాలా మిక్స్ని యాడ్ చేసుకొని మనం ఇందాక ఉడికించుకున్న నూడిల్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన నూడిల్స్ రెడీ అయిపోతాయి. అండ్ నేనైతే ఇక్కడ ఈ నూడిల్స్తో ఎగ్ నూడిల్స్ ట్రై చేస్తున్నానండి. దీనికోసం ఒక కడాయిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను లైట్గా ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్ అండ్ చికెన్ మసాలా యాడ్ చేశాను. అండ్ 1 egg కూడా యాడ్ చేశాను. మా లక్కీకి అయితే స్పైసీ ఫుడ్ చాలా ఇష్టం అండి. స్పైసీ ఫుడ్ తక్కువగా తినే పిల్లలకి కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ సరిపోతుంది. అండ్ ఫైనల్లీ ఎగ్ బాగా పొరుటులాగా వచ్చిన తర్వాత ఇందాక మనం కుక్ చేసుకున్న నూడిల్స్ని ఇందులో యాడ్ చేసుకున్నామంటే మన హెల్దీ మిల్లెట్ నూడిల్స్ రెడీ అయిపోతుంది. నూడిల్స్ ఇష్టపడే పిల్లలకి ఇలా హెల్తీగా మిల్లెట్ నూడిల్స్ని ట్రై చేయండి.